పంటల మీద పురుగులు చీడపీడలు దాడులు చేస్తాయి. కొన్ని రకాల దోమలు దాడి చేసి నాశనం చేస్తాయి కూడా. గడ్డి మిడతలు, గబ్బిలాల దండు, పిట్టలు, అడవి పందులు, కోతులు, ఏనుగులు దాడులు చేసి పాడు చేస్తేనే ఇప్పటిదాకా విన్నాం కదా. అట్లనే విన్నాం, అట్నే చూసినాం కూడా. కానీ ఎన్నడూ లేని తీర్లా పంటల మీద నత్తల దండు దాడి చేస్తుందటగా పార్వతీపురం మన్యం జిల్లాల. రైతన్నకు ఉన్న శత్రువులతోటి చిక్కులు సరిపోతలేవన్నట్టు ఇంకో కొత్త రకం శత్రువు వచ్చి చేరింది కదా లిస్టులా. ఇక చూడుర్రి, పొప్పడి చెట్ల మీద నత్తల దండు చేస్తున్న దండయాత్ర ఎట్లున్నదో. కోతకచ్చిన కాయలకు సొరకెలు చేసి తింటున్నాయట. పూత పూసుడే ఆలస్యం, అవుపడకుండా మేసి పారేస్తున్నాయట. ఒక్కొక్కటి తీసి పారేయలేము, పురుగుల మందు కొట్టి పంటను కాపాడుకోలేము. ఏం చేయాలో తెలుస్తలేదు నత్తలతోటి అని బాధపడుతున్నారు ఇక్కడ రైతన్నలు. వర్షాలు స్టార్ట్ అయిన కానించి నత్తలు వచ్చి మొత్తం మా ఒక పంట పొలాలను ఇదిగో మా బొబ్బాసకాయలు కానీ, మా జామ మొక్కలు, జామ పిందులు కానీ, జామకాయలు తయారైన జామకాయ కూడా తినేస్తున్నాయండి. ఇలాగ వచ్చిన బొప్పా చెట్టు వచ్చిన పూతని పిందిని అన్ని సర్వనాశనం చేస్తున్నాండి. జంజువావతి రిజర్వాయర్ పక్క పొంటే ఉంటదట ఈ రైతు తోట. మొదట్లో 10-20 నత్తలు అవుపడేటి అట రోజు. ఏళ్ల మీద లెక్క పెట్టేటన్నే కదా అని ఏర్పారేసేటోడట. కానీ రాను రాను 100,000 నత్తలు మోపై పొప్పడి, జామ చెట్ల ఆకులు, పిందెలు, పూతల కాడికెళ్ళి పొతం పెట్టి తింటున్నాయట. అంతర పంటగా 5,000 టమాటా మొలకలు పెడితే కంటికి గాని రాకుండా కరగ నాకేసినాయట నత్తలు సల్లగుండా. ఒక నైట్ మనం ఉంటే మన మీద కూడా ఎక్కేదట, అంత ప్రబలంగా ఉన్నాయండి నత్తలు. మరి ఎక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మా ఏరియాలో మట్టికి, నా పొలంలో మట్టికి విపరీతంగా నీళ్ళకెళ్ళి రాత్రిపూట పక్కూరికి వలసపోయినట్టే వరుసెంట్ వచ్చి చేరుతున్నాయట. ఇప్పుడే వీటిని కట్టడి చేయకుంటే నా పొలంలోకెళ్ళి పక్క పొలాల మీద పడే ఛాన్స్ ఉంది అని అధికారులకు చెప్పి మొత్తుకున్నా ఎట్లా కట్టడి చేయాలనో తెలియక చేతులు ఆవాడుతున్నారట వాళ్ళు కూడా. మరి వీటిని ఎట్లా కట్టడి చేసుడో ఏమో పోర్రి. గడ్డ ఉప్పును గరిగించి చల్లితే పోతుండొచ్చు అని అంటున్నారు. చూడాలే మరిగా.